హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఈరోజు రీజనింగ్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ట్రిక్స్తో పాటు. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇంకా సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో క్వశ్చన్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 16 ఈజ్ రిలేటెడ్ టు 27 దెన్ 25 ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నారనమాట. సో ఇది అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. అనాలజీలో నుంచి ఒక క్వశ్చన్. ఫస్ట్ మనకు అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రిఫరెన్స్ లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది మనకు ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే స్క్వేర్స్ ఏమైనా ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యూబ్స్, మల్టిప్లికేషన్ ఏమైనా ఇచ్చారా లేకపోతే డివిజన్ ఏమైనా చేశారా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఏమైనా చేశారా లేకపోతే సబ్ట్రాక్షన్ ఏమైనా చేశారా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. సో అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఇచ్చారా చెక్ చేసుకోవాలి, స్క్వేర్స్ ఏమైనా ఇచ్చారా చెక్ చేసుకోవాలి, క్యూబ్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈ విధంగా ఏమైనా ఇచ్చారా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 16 ఈజ్ రిలేటెడ్ టు 27 అన్నారు. 25 ఈజ్ రిలేటెడ్ టు వాట్ నెంబర్? సో ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ చూడండి, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 25 ఉంది. 16, 25. 16 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 కదా. సో 4 స్క్వేర్ అంటే 16. అండ్ ఇక్కడ 25 ఉంది. 25 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 5 అన్నమాట. సో 5 స్క్వేర్ అంటే మనకు 25. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏముంది 27 ఉంది. 27ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా మనం రాసుకోవచ్చు కదా. సో 3 3 జా 9, 9 3 జా 27 అనమాట. సో 4కి ముందు నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్యూబ్ చేశాడు. సో 5కి ముందు నెంబర్ ఏంటి మనకు 4 అనమాట. సో 4కి మనం క్యూబ్ చేస్తే 4 4 జా 16, 16 4 జా 64. సో ఆన్సర్ ఉందా? ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి 64 అనమాట. సో అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా కూడా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ప్రైమ్ నెంబర్స్ ఏమైనా అడిగారా లేకపోతే స్క్వేర్స్ ఉన్నాయా, క్యూబ్స్ ఇచ్చారా, మల్టిప్లికేషన్ చేశారా లేకపోతే డివిజన్ చేశారా, అడిషన్, సబ్ట్రాక్షన్ ఏమైనా చేశారా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ అనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 1 4 5 9 14 23 37 నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. ఇది నెంబర్ సిరీస్లో నుంచి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? డిఫరెన్స్ చెక్ చేస్తాం. సో ఫస్ట్ చేయాల్సింది మనం డిఫరెన్స్ చెక్ చేస్తాం. డిఫరెన్స్ అది కూడా అడిషన్ ఇచ్చారా లేకపోతే సబ్ట్రాక్షన్ ఇచ్చారా అనేది చెక్ చేస్తాం. సెకండ్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఏమైనా ఇచ్చారా అనేది చెక్ చేసుకుంటాం. థర్డ్ వచ్చేసి స్క్వేర్స్ ఏమైనా ఇచ్చారా లేకపోతే క్యూబ్స్ ఏమైనా అడిగారా అనేది చెక్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్ అనమాట. ఈ ఫిబొనాకీ సిరీస్ ఏమైనా ఇచ్చారా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇందులో నుంచి కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఫిబొనాకీ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? సో 1 + 4 ఇలా నెంబరింగ్ ఇచ్చి 1 + 4 ఎంత మనకు 5, 4 + 5 అంటే 9, 5 + 9 వచ్చేసి 14, 9 + 14 వచ్చేసి 23, 14 + 23 వచ్చేసి 37. అదేవిధంగా 23 + 37, 23 + 37 చేస్తే ఎంత? 7 + 3 10, 3 + 2 + 1 6. సో 60 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ 60 ఉందా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా కూడా ఫిబొనాకీ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అడిషన్, సబ్ట్రాక్షన్ ఏమైనా ఇచ్చారా అనేది చెక్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ ఏమైనా ఉందా, స్క్వేర్స్, క్యూబ్స్లో ఏమైనా ఇచ్చారా లేకపోతే ఫిబొనాకీ సిరీస్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఫిబొనాకీ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి మోడల్స్ కూడా వస్తాయి. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ 1st January 2016 was on Tuesday, then what was the day on 31st December 2016?
జనవరి 1 2016 అనేది మనకు ట్యూస్డే అంట ఆ రోజు. సో 31 డిసెంబర్ అంటే లాస్ట్ డే 2016లో లాస్ట్ డే ఏ రోజు అని అడుగుతున్నారనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఇయర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం అడిగారు, 1 జనవరి 2016 ట్యూస్డే అన్నారు. 31 డిసెంబర్ 2016 ఏ రోజు అని అడిగారు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ 2016 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మనం చెక్ చేసుకోవాలి. లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మనం చెక్ చేయాలంటే ఈ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ లాస్ట్ 2 డిజిట్స్ని 4 తోటి మనం డివైడ్ చేయాలి. సో 4 4 16. సో రిమైండర్ వచ్చేసి 0 వచ్చింది. ఒకవేళ మనకు రిమైండర్ అనేది 0 వస్తే కనుక అది లీప్ ఇయర్ అని అంటాం. ఒకవేళ రిమైండర్ అనేది 0 రాకుండా వేరేది ఏమైనా వస్తే నాన్ లీప్ ఇయర్ అని అంటాం అన్నమాట. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 2016 అనేది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, 366 ఉంటాయి. ఆల్రెడీ మనకు 1 జనవరి ఇచ్చాడు. సో అంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి, 366 - 1 అంటే 365 డేస్ ఉంటాయి. సో ఈ ఫస్ట్కి 365 డేస్ మనం యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసుకుంటూ కూర్చోలేం కాబట్టి మనకు ఈ 365ని మనం వీక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, 7 ఉంటాయి. సో ఈ 7 తోటి డివైడ్ చేయాలి. 7 5 35, 1 5, 7 2 14. సో 1 వచ్చిందనమాట. సో ఇలా ఈ విధంగా మనం 365ని 7 తోటి డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని ఈ డేకి మనం యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత అదే మనకు ఆన్సర్. సో ఇక్కడ ట్యూస్డేకి మనం +1 యాడ్ చేస్తే వెడ్నెస్డే వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో చూసారు కదా ఇక్కడ ఏం అడిగారు మనల్ని, 1 జనవరి 2016 ట్యూస్డే అన్నారు. 31 డిసెంబర్ 2016 ఏ రోజు వస్తుంది అని అడిగారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, 2016 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఈ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమైతే ఉంటాయో ఆ 2 డిజిట్స్ని 4 తోటి మనం డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు రిమైండర్ 0 వస్తే లీప్ ఇయర్, 0 కాకుండా వేరేదేమైనా వస్తే నాన్ లీప్ ఇయర్ అని మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అని మనం అర్థం చేసుకోవాలి. లీప్ ఇయర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, 366 ఉంటాయి. సో 366 అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 1 డే ఇచ్చేశారు. సో రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. సో ఈ 1కి మనం రిమైనింగ్ 365 డేస్ యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకోలేం కాబట్టి ఈ 365ని ఒక వీక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, 7 ఉంటాయి. ఈ 7 తోటి డివైడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకు రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇచ్చిన ఈ ట్యూస్డేకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, వెడ్నెస్డే అనేది వచ్చిందనమాట. ఈ విధంగా మనకు ఒక లీప్ ఇయర్ ఇచ్చి 1 జనవరి ఇచ్చి 31 డిసెంబర్ అడిగితే లీప్ ఇయర్ అయితే +1 అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇవన్నీ చేయకుండా. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. సో నాన్ లీప్ ఇయర్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నాన్ లీప్ ఇయర్ అంటే సపోజ్గా 1 జనవరి 2015 వాజ్ ఆన్ సంథింగ్ మండే అనుకుందాం. 31 డిసెంబర్ 2015 ఏ రోజు అని అడిగారు అనుకోండి. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి, లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది చెక్ చేసుకోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం 4 తోటి డివైడ్ చేయాలి. సో ఈ 4 మల్టిపుల్ కాదు కాబట్టి నాన్ లీప్ ఇయర్ అని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో నాన్ లీప్ ఇయర్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో వచ్చేసి మనకు 365 డేస్ ఉంటాయి. అంటే నార్మల్ ఇయర్ అనమాట. అంటే నాన్ లీప్ ఇయర్లో మనకు 365 డేస్ ఉంటాయి. ఆల్రెడీ మనకు ఇక్కడ 1 డే ఇచ్చేశారు 1 జనవరి. సో ఈ 1కి మనం ఇందులో నుంచి 1 తీసేసి 365 - 1 అంటే 364. సో 364 డేస్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 364ని 7 తోటి డివైడ్ చేయాలన్నమాట. డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7 5 35, 6 - 5 1 4, 7 2
14. సో మనకు రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి ఈ 0ని మనం ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఆ మండేకి మనం యాడ్ చేయాలి. సో 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మండేనే వస్తుంది. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఈ క్వశ్చన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, ఒకవేళ లీప్ ఇయర్ కనుక మనకి ఇస్తే 1 జనవరి ఇచ్చి 31 డిసెంబర్ ఏ డే కనుక్కోమని ఒకవేళ మండే ఇచ్చారనుకోండి, 31 డిసెంబర్ ఏ రోజు అంటే మనం +1 యాడ్ చేయాలి, అంటే ట్యూస్డే వస్తుంది మనకు. నాన్ లీప్ ఇయర్ అనుకోండి, 1 జనవరి ఒకవేళ ట్యూస్డే అయితే 31 డిసెంబర్ ఏంటి అని అడిగితే ఏమైతే ఉందో అంటే +0 యాడ్ చేయాలి, అంటే ఏ రోజు ఇచ్చారో అదే రోజు మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదంతా చేయకుండా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్లో నుంచి వన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్నమాట. లాజికల్ వెన్ డయాగ్రామ్. సో ఇక్కడ రిలేషన్షిప్ ఎవరెవరికి ఇచ్చారు, టీచర్, ఉమెన్, మదర్కి ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ డయాగ్రామ్ రూపంలో మనం చూపించాలన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఉమెన్ అండ్ మదర్ మీద ఫోకస్ చేద్దాం. ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్. ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్. అందరు మదర్సే ఉమెన్ కదా, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వన్. సో అందరు మదర్స్ ఉమెనే అవుతారు, అది కరెక్టే. ఇప్పుడు మనం టీచర్కి ఉమెన్కి రిలేషన్షిప్ చూద్దాం. ఆల్ టీచర్స్ ఆర్ ఉమెనా? కాదు కదా, ఆల్ టీచర్స్ ఆర్ ఉమెన్ అనేది కాదు. ఎందుకంటే టీచర్ అనేది న్యూట్రల్ జెండర్ అనమాట. టీచర్ అంటే నాట్ ఓన్లీ ఫీమేల్ ఫ్యాకల్టీ, మేల్ ఫ్యాకల్టీ కూడా వస్తారు. సో టీచర్ అనేది న్యూట్రల్ జెండర్, మేల్ వస్తారు, మేల్ వస్తారు, ఇంకా ఫీమేల్ కూడా వస్తారు. సో ఆల్ టీచర్స్ ఆర్ ఉమెన్ అంటే ఇది మనం కన్సిడర్ చేయదు, విచ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో బట్ సమ్ టీచర్స్ ఆర్ ఉమెన్ అంటే ఇది కరెక్ట్. ఇప్పుడు మనం టీచర్కి మదర్కి రిలేషన్షిప్ చూద్దాం. ఆల్ మదర్స్ ఆర్ టీచర్స్. అందరు మదర్స్ టీచర్ అవుతారా? కాదు. ఆల్ టీచర్స్ ఆర్ మదర్. అందరు టీచర్స్ మదర్స్ అవుతారా? అందరు టీచర్స్ మదర్స్ అసలు కారు. సో బట్ సమ్ టీచర్స్ ఆర్ మదర్స్ అవుతారు కదా, కొంతమంది టీచర్స్ మదర్స్ అవుతారు. సో ఇది కరెక్ట్. ఇక్కడ సమ్ టీచర్స్ ఆర్ ఉమెన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్. అందరు మదర్స్ ఉమెన్ కంపల్సరీ అవుతారు. అండ్ ఇక్కడ టీచర్కి వచ్చేసి సమ్ టీచర్స్ ఆర్ మదర్. కొంతమంది టీచర్స్ మాత్రం మదర్ అవుతారు, కంపల్సరీ అవుతారు. అండ్ సమ్ టీచర్స్ ఆర్ ఉమెన్. కొంతమంది టీచర్స్ ఉమెన్ అవుతారా? అవుతారు. సో ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా లాజికల్ వెన్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఈ విధంగా నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక నెంబర్ ఇవ్వలేదు. సో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ విధంగా మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది హారిజాంటల్గా అన్ని నెంబర్స్ మనం యాడ్ చేయాలన్నమాట. సో సమ్ చేసిన తర్వాత హారిజాంటల్గా అన్నిటికీ సేమ్ నెంబర్ వచ్చిందా లేదా అనేది మనం కౌంట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇవన్నీ మనం కౌంట్ చేసిన తర్వాత 100 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 100 వస్తే అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 100 రావాలంటే మనం ఇక్కడ ఎంత నెంబర్ యాడ్ చేయాలో అది ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా కాకుండా హారిజాంటల్గా రాకపోతే వర్టికల్గా అయినా మనం కౌంట్ చేసుకోవాలి, అడిషన్ చేసుకోవాలి. ఆ విధంగా కూడా రాకపోతే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 2 నెంబర్స్కి డిఫరెన్స్ చూసుకోండి, ఎంత గ్యాప్ ఉంది, 2 గ్యాప్ ఉంది. అండ్ సెకండ్ 46కి 48కి ఎంత గ్యాప్ ఉంది, 2 గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ అదే విధంగా మనం 29 అంటే +2 చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ రోని కూడా మనం చూసుకోవాలి కదా, ఈ 74, 62, 96 ఎలా వచ్చాయో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో 35కి 37కి గ్యాప్ 2 వచ్చింది. అండ్ ఈ 37 ఇంటూ 2 చేస్తే 2 7s are 14, 2 3s are 6, 7, 74 వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి 48కి 46కి మధ్య 2 గ్యాప్ ఉంది. అండ్ ఈ 48 ఇంటూ 2 చేస్తే 2 8s are 16, 2 4s are 8 +1 9, 96 ఓకే వచ్చింది. సో ఇక్కడ కూడా మనం అదే విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 29కి +2 యాడ్ చేస్తే ఎంత, 29 + 2 ఎంత మనకు 31 అనమాట. సో ఈ 31 ఇంటూ 2 చేస్తే
2 1s are 2, 2 3s are 6. సో 62 is the answer. 62 ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 31. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా మిస్సింగ్ నెంబర్ సిరీస్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ హారిజాంటల్గా అడిషన్ అనేది చేయాలన్నమాట. హారిజాంటల్గా రాకపోతే వర్టికల్గా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదా అది కూడా లేదంటే ఇలా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మల్టిప్లికేషన్ ఏమైనా చేశారా, డివిజన్ ఏమైనా చేశారా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఈ మిస్సింగ్ నెంబర్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, if price is equal to 7, flour is equal to 8, blast is equal to 6, then find the code for calendar. ఇక్కడ మనకు ప్రైస్ ఎంత ఇచ్చారు 7, అదేవిధంగా ఫ్లవర్ వచ్చేసి 8 అండ్ నెక్స్ట్ బ్లాస్ట్ వచ్చేసి 6 ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ కోడింగ్ అనమాట. సో లెటర్ అండ్ నెంబర్ లెటర్స్ ఇంకా నెంబర్ మిక్స్డ్ కోడింగ్ అని అంటాం వీటిని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ అంటే పి అంటే ఎంత మనకు 16, ఆర్ అంటే 18, ఐ అంటే 9, జెడ్ అంటే 26, ఈ అంటే 5. సో ఇక్కడ వీటిని అన్నిటిని యాడ్ చేద్దామా అంటే ఇక్కడ చాలా చిన్న నెంబర్ ఉంది. ఈ విధంగా మనకు పెద్ద నెంబరింగ్ ఉన్న వర్డ్స్ ఇచ్చి చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం 2 లాజిక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ లాజిక్ వచ్చేసి లాస్ట్ డిజిట్ లాజిక్ అన్నమాట. సో లాస్ట్ డిజిట్ ఏమైతే ఉంటుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి 5. సో 5కి ఒకవేళ 2 + 2 యాడ్ చేశారనుకుందాం. సో 7 వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి ఆర్ అంటే ఎంత మనకు 18 అంటే 18 + 2 యాడ్ చేస్తే ఎంత 20 వస్తుంది. సో ఇది కూడా రాంగ్, లాస్ట్ డిజిట్ లాజిక్ అనేది కూడా రాంగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లెటర్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ లెటర్స్. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో మనం చెక్ చేద్దాం. 1 2 3 4 5. సో ప్రైస్ అంటే మనకు 5 ఉంది అండ్ ఇక్కడ 1 2 3 4 5 6. ఫ్లవర్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి 6 ఉన్నాయి అన్నమాట. 1 2 3 4 5. బ్లాస్ట్లో వచ్చేసి 5 ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు 7 ఉంది కాబట్టి ఇంకేమైనా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి. ఓవెల్స్ అంటే ఏంటి మనకు AEIOU. సో ఇక్కడ ఐ అనేది ఓవెలే అండ్ ఈ అనేది కూడా ఓవెలే. సో +2 అనమాట. సో 7 వచ్చిందా, వచ్చింది. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఉంది అండ్ ఓ ఉంది. సో +2 అనమాట. 6 + 2 ఎంత 8. సో 8 కూడా ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 5 అండ్ ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఓవెల్ ఉంది ఏ అనేది. సో +1 యాడ్ చేస్తే ఎంత 6 వచ్చింది. అదేవిధంగా క్యాలెండర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8. సో 8 అన్నమాట. సో ఈ 8కి ఇందులో మనకు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి 1 2 3. సో 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత 8 + 3 11. సో ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇలానే ఓవెల్స్ అనే కాకుండా కాన్సోనెంట్స్ని కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే కాన్సోనెంట్స్నైనా మైనస్ చేయొచ్చు. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లెటర్ అండ్ నెంబర్ మిక్స్డ్ కోడింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ని చూసి ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలుస్తాయి అండ్ ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.